అందరికీ నమస్కారం. నా పేరు బాబు. నేను మా సంగీత వాళ్ళ బ్రదర్. ఆహ్, మా చిన్నాన్న కూతురు ఆమె. మాకు తెలిసిన తర్వాత మాకు ఈ విషయం తెలిసిన తర్వాత మాకు అంటే శవాన్ని డెడ్ బాడీని ఇస్తారన్నందుకే మేము అక్కడికెళ్ళాం యాక్చువల్‌గా. అంటే ఆహ్, మామూలు మన సంఘాలోళ్ళు చెప్పారనమాట. మీకిస్తారు. మీకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఆడ అన్ని ప్రొసీజర్ అన్నీ రెడీగా ఉన్నాయంటేనే మేము అక్కడికెళ్ళాం. కానీ అక్కడికెళ్ళి చూస్తే అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరిని అసల అక్కడ ఒక మేడమ్ ఉంది ఆమె బేలా పాటిల్. ఆమెను గూడా అసలు లోపలికి రానివ్వట్లేదు. అంటే ఆమెని బయటికెళ్ళండి అంటే నిర్దాక్షిణ్యంగా అట్లా మాట్లాడుతున్నారు. అంటే ఎవరిని లెక్క చేయట్లేదు వాళ్ళు. పోయిన రోజు నుంచి అదిగో, ఇదిగో, అదిగో, ఇదిగో అని చెప్పడమే తప్ప కనీసం చూపించిన దాఖలాలు కూడా లేవు. కనీసం చూస్తామంటే చూడడానికి కూడా లేదు. ఎంతసేపు ఉన్నా బయట వెయిట్ చేయండి, బయట వెయిట్ చేయండి, బయట వెయిట్ చేయండి అంతే. ఏమంటే ప్రాసెస్ జరుగుతుంది. వెళ్ళిన వాళ్ళందరూ ఓన్లీ ఆధార్ కార్డు తీసుకోవడం, వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవడం, పెట్టుకోవడం అంతే. ఏమంటే ప్రాసెస్ జరుగుతుంది అంతే. మళ్ళీ ఎస్పీ ఆఫీస్కి పోతే ఎస్పీ ఆఫీస్ దగ్గర కూడా అంతే. అక్కడి నుంచి మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడ మీ 2 ఆప్షన్స్ ఇచ్చారు. మీకు 2 ఛాయిస్ ఇస్తున్నాము ప్రజెంట్. ఎందుకంటే డీకంపోజ్ అయినాయి కాబట్టి బాడీస్ 80% డీకంపోజ్ అయినాయి, పాయిజన్గా మారినాయి. డాక్టర్ చెప్పినారు మీకు ఇవ్వడానికి కుదరదు, మేమే దాహన సంస్కారాలు చేస్తాము, మీరు రండి, మీరు కనీసం వచ్చి చూడండి. మీ ఇంట్లో వాళ్ళు చూడలేదంటే మీ ఇంట్లో వాళ్ళకి చూడడానికి అవకాశం లేదు కాబట్టి మీరైనా కనీసం చూడండి, చేస్తాం మేము దాహన సంస్కారాలు. మీరైనా చేయండి, మేమైనా చేస్తాం, మీరు చేయకపోతే మేము చేస్తాం. అట్లా చేస్తున్నట్లు కూడా సంతకాలు చేయమని అడిగారు. ఎవరు దానికి ఒప్పుకోలేదు, ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. 5 మందిలో కూడా 5 మందికి ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. సో దానివల్ల ఇంకా బయటకు వచ్చి సెకండ్ చాయిస్ ఏంటంటే మీరు చేయకపోతే మేమే చేస్తాం, అది అయితే ఆగదు అని డైరెక్ట్ చెప్పేశారు వాళ్ళు. అది కూడా మన తెలుగు ఐపీఎస్ అధికారి అక్షయ్ కుమార్, మన హైదరాబాద్ ఆయన పిలిపించారు. ఇంకో అతను మన తెలుగు అతను కూడా పిలిపించారు. కావాలంటే పక్క డిస్ట్రిక్టులు ఎస్పీలు వీళ్ళు రీసెంట్గా జాబ్లు వచ్చిన వాళ్ళని పిలిపించి చెప్పారనమాట. అంటే కాన్వర్జేషన్కి బాగుంటుంది మన వాళ్ళకి అన్నట్లు పిలిపించి చెప్పారు. ఆ విధంగా అంటే లాస్ట్గా ఫైనల్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు వాళ్ళు, ఎస్పీలో వాళ్ళు దహన సంస్కారాలు అయిపోయిన తర్వాత స్టేట్మెంట్ ఏమని ఇచ్చారంటే ప్రెస్ మీట్ పెట్టేసి స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని, ఈ డెడ్ బాడీస్ కోసం ఎవరు రాలేదు, మేము ఎదురు చూసి 5 days తర్వాత డీకంపోజ్ అయిన తర్వాత మేము దహన సంస్కారాలు చేస్తున్నామని అఫీషియల్గా ప్రెస్ మీట్ ఇచ్చేసారు, ప్రెస్ న్యూస్ ఇచ్చేసారు. ఆ న్యూస్ కూడా మాకే ఆ న్యూస్ ఛానల్స్ వాళ్ళు మాకు ఆ న్యూస్ కూడా ఇచ్చారు, అన్ని చూపించారు. ఆ వీడియోస్ కూడా వాళ్ళే న్యూస్ ఛానల్ వాళ్ళే ఇచ్చారు. మేము చివరికి అంటే ఏదైనా వీళ్ళు డూప్గా అట్లా ఏమన్నా కాల్చారా అన్నట్లు అనుమానంతో మేము అడిగితే వాళ్ళు లేదండి, క్లియర్గానే డెడ్ బాడీస్ మేము చూసాము, కాబట్టి ఆ వీడియోస్ తీయలేదు, కాల్చేటప్పుడు వీడియోస్ తీయనిచ్చారు, ఆ వీడియోస్ మీకు చూపిస్తున్నామని చెప్పారు. ఇది యాక్చువల్గా జరిగింది అక్కడ. ఈ విధంగా ప్రాసెస్ జరుగుతుంది. యాక్చువల్గా అక్కడ మేము ఇంతవరకు మేము ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి. దాదాపు 400 కిలోమీటర్లు కూడా అడవే ఉంది. 400 కిలోమీటర్లు మీరు ఎక్కడ చూసినా కూడా వేల కొద్ది లారీలే, మైనింగ్ లారీలే. దీనికోసమే వీళ్ళు ఇది చేస్తున్నారు. అంతే, వేరేది ఏమీ లేదు. వాళ్ళు దానికి అడ్డుపడతారని వీళ్ళని చంపేస్తున్నారు. అంతే, దానికన్నా వేరే వాళ్ళకి ఆప్షన్ లేదు. ఎందుకంటే అదానికి అంబానీకి వీళ్ళు కట్టబెట్టడానికి ఇవి చేస్తున్నారు. అంతే, వీళ్ళేమో సంపాదించి మేడలు కట్టింది లేదు, ఏమో మా కుటుంబాలకు ఏమేమి వీళ్ళు తెచ్చింది ఏం లేదు. వీళ్ళు పోయి కడుపు కోతతో తల్లిదండ్రులు మేము మాకు పోయిందని మేము బాధపడుతుంటే వీళ్ళు కనీసం చూడడానికి కూడా ఆ శవాన్ని కూడా ఈయన పరిస్థితుల్లో చేశారు. అది జరిగింది.